హాయ్ అండి. ఈరోజు మొన్న కట్ చేసిన గ్రీన్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అండి. మొదటిగా వెనక భాగానికి బెల్ట్ కుట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి. వీపు భాగంలో బెల్ట్ స్టిచ్ చేసుకుంటున్నానండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలండి. బెల్ట్ని ఫోల్డ్ చేసుకొని ఖర్చుకి వదిలేసి సెంటర్లో డాట్ పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్స్ డాట్స్ కోసం 4.5 వరకు బ్యాక్ పార్ట్ డాట్స్ వేయాలండి. తర్వాత ఫ్రంట్ బాటంలో రెండు ఒకవైపు వచ్చేటట్టుగా కుట్టుకుంటారండి. పాపం చాలామంది తెలియక అవి మళ్ళీ ఊడదీసుకోవటం మళ్ళీ కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవడం వల్ల రెండు ఒకవైపుకే వచ్చే అవకాశం ఉంటుంది కనుక స్టార్టింగ్ ఇలా మార్క్ ఇచ్చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మార్కింగ్ ఇవ్వటం వల్ల రెండు ఎదురుగా వస్తాయండి. చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. మాటకి ఊడదీయటము కుట్టడం అంటే చికాగ్గా ఉంటుందండి ఎవరికైనా కానీ. అలా మార్కింగ్ ఇవ్వటం వల్ల రెండు ఎదురుగా వస్తాయండి. స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చికాకు లేకుండా. ఆ మార్కింగ్ లోపల వైపు అన్నట్టుగా. షేప్ పట్లు వేస్ట్ కట్ చేసుకుంటున్నానండి. అలా ఘాటు పెట్టుకోవడం వల్ల అది ఫ్రంట్కి వచ్చే విధంగా మనకు గుర్తుగా ఉంటుంది. అవి కూడా ఒకవైపు కుట్టుకుంటారండి చాలామంది తెలియక. రెండు ఒకవైపు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా ఎదురెదురు రావటం వల్ల లెవెల్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఎదురెదురుగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేసి అడగండి, తప్పకుండా వీడియో చేస్తాను. ఇంకా బెటర్గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి. రెండు సమానంగా ఉన్న వాళ్ళు చూసుకోవాలండి. ఉక్సుల కాజాల పట్టీలు, షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ కూడా అలాగే మార్కింగ్ ఇచ్చుకోవాలండి, లేకపోతే ఒకవైపుకే చంకలోతులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక. రెండు చంకలోతులు ఎదురెదురుగా రావాలండి. ఇప్పుడు చేతి పని కోసం సన్నగా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ చేతి పని కోసం రెండో హ్యాండ్ని కూడా అలాగే కుట్టుకోవాలి. రెండు సమానంగా ఉన్న వాళ్ళు చూసుకొని సెంటర్ ఒక ఘాటు పెట్టుకోవాలండి. రెండు హ్యాండ్స్ అలాగే ఘాటు పెట్టుకోవాలి. రెండు చంకలోతులు ఎదురెదురుగా రావాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్కి ఉన్న సెంటర్ ఘాట్ని షోల్డర్ మధ్యకి పెట్టేసి సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఉక్సుల కాజా పట్టీ కోసం ఒక 2.5 అంగుళాల క్లాత్ని తీసుకున్నాను. రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. నేను కట్ చేసింది స్క్వేర్ నెక్ అండి. దానికోసం స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఒకవైపు ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రంట్ వైపు స్టార్ నెక్ పెట్టానండి. ఆ నెక్కు తిరిగే దగ్గర చిన్న కుచ్చు ఒకటి పెట్టుకోవాలండి. నెక్కు తిరగటానికి ఈజీగా ఉంటుంది. అలా పెట్టుకోవటం వల్ల
అలాగే షోల్డర్ మీద కూడా చిన్న కుచ్చు పెట్టుకుంటానండి నేను, పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉండటం కోసం. బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్ పెట్టానండి. అక్కడ కూడా ఒక చిన్న కుచ్చు అనేది ఇవ్వాలండి, లేకపోతే స్క్వేర్ నెక్ అనేది మనకి రాదు. తర్వాత దాని పైగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చేతి పని కోసం ఫోల్డింగ్ ఇస్తున్నానండి. సైడ్ జాయింట్ల కోసం ఆది బ్లౌజ్తో ఎక్స్ట్రా ఎంత వచ్చిందో కొలిసి చూసుకుంటున్నానండి. అక్కడ ఒక మార్క్ ఇచ్చుకోవాలండి. అంతవరకు ఎక్స్ట్రా ఉంది కనుక ఆ ఎక్స్ట్రా ఎంత ఉందో కొలుచుకు చూసుకోవాలండి. 6 అంగుళాలు ఉందండి. 6 అంగుళాలని 4 భాగాలు చేస్తే 1.5 అంగుళం వస్తుందండి. ఆ 1.5 అంగుళాలను బ్లౌజు డబల్ ఫోల్డింగ్ మీద ఉండటం వల్ల 1.5 అంగుళాలు ఇవ్వటం వల్ల 3 అంగుళాలు అవుతుందండి. అది అటువైపు 3 అంగుళాలు, ఇటువైపు 3 అంగుళాలు సైడ్ జాయింట్లు ఇవ్వటం వల్ల వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ కవర్ అయిపోద్దండి. అలాగే చంక 16 ఉందండి. 16లో సగం 8 అంగుళాలకి నేను మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. చేతి రౌండ్ 14 ఉందండి. 14లో సగం 7 అంగుళాలకు మార్కింగ్ ఇచ్చుకొని అక్కడికి స్టిచ్ చేసుకుంటున్నానండి. అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి 1.5 అంగుళంతో. అటువైపు 3 అంగుళాలు, ఇటువైపు 3 అంగుళాలతో 6 అంగుళాలు కవర్ అయిపోయిందండి. ఇలా ఈజీగా సైడ్ జాయింట్లు వేసుకోవచ్చు, ఎటువంటి కన్ఫ్యూషను లేకుండా. 7 అంగుళాలండి. 14లో సగం 7 అంగుళాలకి మార్కింగ్ ఇచ్చుకున్నానండి. ఇది 80 పాయింట్స్ బ్లౌజ్ అండి, 42 సైజ్ బ్లౌజ్. ఇప్పుడు కొలిసి చూసుకుందామండి ఆది జాకెట్తో కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మనం పెట్టిన 6 అంగుళాలు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు అరంగుళం గ్యాప్తో ఒక 3 కుట్లు సైడ్ జాయింట్లు వేసుకోవాలండి.
ఎక్స్ట్రా ఉన్న పీసులను కట్ చేసుకుంటున్నానండి. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.